హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనం డైలీ ఎంసీక్యూస్ లో భాగంగా ఎఫ్పిఓ ఏబిఓ మెయిన్స్ అలాగే థానేదర్ ఎగ్జామ్స్ కి జనరల్ సైన్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాపిక్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎస్సే రైటింగ్. మీ ఎస్సేలోనూ మీరు పాయింట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, బికాస్ మనం అలాంగ్ విత్ ది ఎంసీక్యూ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంతో పాటు కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూ కెన్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ ఎస్సే. అలాగే పేపర్ 1 లోను మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ ఉంది, అలాగే పేపర్ 2 జనరల్ సైన్స్ లోను ఎన్విరాన్మెంట్ టాపిక్ ఉంది. కాబట్టి అన్నిట్లోనూ మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అక్కర్? చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటున్నారు. ఇట్ ఈస్ ఇన్ 1986, థర్డ్ ఆప్షన్ అనమాట. ఈ 1986 లో మరి ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆ టైంలో మనకు ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పుడు మనం రష్యా అని పిలవడం జరుగుతుంది, బికాస్ రష్యాగా అది సపరేట్ అయిపోవడం జరిగింది. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవాళ్ళం అనమాట. యుఎస్ఎస్ఆర్ లో కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ఉక్రెయిన్ లో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఉక్రెయిన్ వర్సెస్ రష్యాకే మనం చూడొచ్చు. వార్ అనేది కూడా లాస్ట్ 4-5 years నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉంది, రైట్? అండ్ ఈ యొక్క చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్, ఎందుకు న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటున్నాము అంటే ఇట్ ఈస్ అ పవర్ ప్లాంట్. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుంటుందో ఆ ఫ్యాక్టరీలో ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరగడం వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. అండ్ టిల్ టుడే ఇప్పుడు 2025 కూడా ఇప్పుడు జరిగింది, ఇది 1986 లో జరిగింది. అప్పుడు జరిగినప్పటికీ ఈవెన్ టుడే 2025 కూడా అక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్ అనేది లేదు. ఎందుకు లేదు? బికాస్ ఆ యొక్క న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటే ఈ యొక్క ఏవైతే మనం యూజ్ చేస్తామో ఎలిమెంట్స్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, లైక్ యురేనియం కానీ ప్లూటోనియం కానీ, ఇవన్నీ మనకి చాలా రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ కూడా హ్యూమన్ హ్యాబిటేషన్ అనేది ఈ ఏరియాలో లేదంటే సరౌండింగ్ ఏరియాలో కూడా లేదు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ లీక్ డ్యూరింగ్ ది భోపాల్ గ్యాస్ ట్రాజడీ? భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోనే జరుగుతుంది, ఇన్ భోపాల్. భోపాల్ ఏ స్టేట్ యొక్క క్యాపిటల్? మధ్యప్రదేశ్, రైట్? మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్. మరి ఎప్పుడు జరుగుతుంది అంటే 1984 లో మనకి ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. ఏ గ్యాస్ అనేది లీక్ అవుతుంది అంటే మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మోర్ దెన్ 3000 పీపుల్ చనిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిన్స్ 2011 సుప్రీం కోర్ట్ బ్యాన్డ్ విచ్ పెస్టిసైడ్ డ్యూ టు హజార్డస్ ఎఫెక్ట్స్? ఈ యొక్క హజార్డస్ ఎఫెక్ట్స్ వల్ల ఏ పెస్టిసైడ్ ని సుప్రీం కోర్ట్ బ్యాన్ చేసింది అంటున్నారు. దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఆప్షన్ సి, ఎండోసల్ఫాన్ అనమాట. సో ఈ యొక్క ఎండోసల్ఫాన్ ని మనం ఏమని పిలుస్తాము? థియోడాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క థియోడాన్ ని 2011 లోనే సుప్రీం కోర్ట్ అనేది బ్యాన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు బ్యాన్ చేస్తుంది? ఇది ఏమంటున్నాము? పెస్టిసైడ్ అంటున్నాం. ఇన్ పర్టికులర్ చూడాలంటే ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అనమాట. ఇన్సెక్టిసైడ్ అంటే ఏంటి? ఏదైతే పురుగులు ఉంటాయో, క్రాప్స్ ఉంటాయి కదా, మన అగ్రికల్చరల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి పురుగుని చంపడానికి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఫుడ్ చైన్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి సాయిల్ అనేది ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో ఈ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఈ యొక్క కెమికల్ ని మనం ఎక్కడ మెన్షన్ చేసుకున్నాము అంటే రాటర్డామ్ కన్వెన్షన్ అని ఉంది. ఈ యొక్క కన్వెన్షన్ అలాగే స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండిట్లో కూడా ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ ని యూజ్ చేయకూడదు అని చెప్పి మెన్షన్ చేయడం కూడా జరిగింది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దీన్నే AQI. రీసెంట్ గా చాలా వరకు న్యూస్ లో ఉంది బికాస్ ఆఫ్ ది పొల్యూషన్ లెవెల్స్ అనమాట, రైట్? ఈ యొక్క AQI ని ఎన్ని పొల్యూటెంట్స్ ని మనం మెజర్ చేసి AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తాము అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 8 పొల్యూటెంట్స్ అనమాట. మనకు జనరల్ గా పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నాము, మనం లాస్ట్ వీడియోస్ లో కూడా చూసాం. పొల్యూషన్ అనేది దేని వల్ల జరుగుతుంది? పొల్యూటెంట్స్ వల్ల జరుగుతుంది. ఈ యొక్క పొల్యూటెంట్స్ వల్ల జరిగేటువంటి టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి, లైక్ సాయిల్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి. ఈ యొక్క పొల్యూషన్స్ లో ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు? AQI అంటే ఎయిర్ క్వాలిటీ. సో ఎయిర్ పొల్యూషన్ అనేది మనం ఈ ఇండెక్స్ ని మెజర్ చేసినప్పుడు 8 టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఆ 8 ఏవి అని కనుక మనం చూసుకుంటే పర్టికులేట్ మ్యాటర్, దాన్ని PM అని రాస్తాం. సో పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10. అలాగే దీంతో పాటు దేన్ని చూస్తాము అంటే ఓజోన్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు,
అండ్ దెన్ లెడ్ కావచ్చు, అండ్ దెన్ అమోనియా కావచ్చు, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్స్ కావచ్చు, అండ్ దెన్ కార్బన్ మోనాక్సైడ్. ఈ 8 పొల్యూటెంట్స్ ని యూజ్ చేసి మనం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీన్ని బేస్ చేసుకుని రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ లో వర్స్ట్ పొల్యూటెడ్ సిటీ అంటే ఎక్కువ పొల్యూషన్ జరిగినటువంటి సిటీ ఏది అంటే లాహోర్ అన్నమాట. ఈ లాహోర్ అనేది ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్ లో ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రెయిన్ అకర్స్ డ్యూ టు హెవీ పొల్యూషన్ ఫ్రమ్. యాసిడ్ రెయిన్ అనేది హెవీ పొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చినప్పుడు జరుగుతుంది అంటున్నారు. సింపుల్ గా మనం లాస్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా యాసిడ్ రెయిన్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుందని చూసాం కదా. బికాస్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. డైఆక్సైడ్సే కాదు ఆక్సైడ్స్ ఇచ్చినా కూడా ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందని కూడా చెప్పాను. సో సింపుల్ గా ఇప్పుడు చెప్పాలంటే మనకి అట్మాస్ఫియర్ లో ఎప్పుడైతే ఈ యొక్క సల్ఫర్ అండ్ నైట్రోజన్ అనేవి ఉంటాయో మనకి వర్షం పడ్డప్పుడు వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ అనేది వీటితో రియాక్ట్ అవ్వడం వల్ల ఎలా ఫామ్ అవుతాయి అన్నాము? సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ గా ఫామ్ అయ్యి మన ఎర్త్ సర్ఫేస్ మీద యాసిడ్ రెయిన్ గా రావడం జరుగుతుంది అని డిస్కస్ చేయడం జరిగింది, రైట్. స్టాండర్డ్ నాయిస్ లెవెల్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఎట్ నైట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బికాస్ ఇది మీకు FBO ప్రిలిమ్స్ 2025 లో కూడా అడగడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అంటే నాయిస్ లెవెల్స్ అడుగుతున్నాడు. నాయిస్ లెవెల్స్ మనం ఏం యూజ్ చేసి మెజర్ చేస్తాం? దీని యొక్క యూనిట్ వచ్చేసి డెసిబెల్స్, ఇది మనకి తెలుసు. అండ్ నెక్స్ట్ ఏం చూసుకోవాలి అంటే అది రెసిడెన్షియల్ ఏరియాస్ లో అడుగుతున్నాడు. ఏ ఏరియాలో అడుగుతున్నాడు, ఏ టైంలో అడుగుతున్నాడు అనే 2 పాయింట్స్ మీరు చూసుకోవాలి. బికాస్ డే టైంలో ఒక లెవెల్ ఉంటుంది, నైట్ టైంలో ఒక లెవెల్ అనేది ఉంటుంది. ఓకే, బికాస్ ఈ యొక్క లెవెల్స్ అనేది లేదంటే క్యాలిక్యులేషన్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎన్ని డెసిబెల్స్ ఉండాలనేది మీరు ఫస్ట్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి 45 డెసిబెల్స్ అనమాట. ఇక్కడ అడుగుతున్నాడు రెసిడెన్షియల్ ఏరియాస్ లో నైట్ టైం అనేది అడగడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ గనక తీసుకుంటే రైట్ డే టైంలో దీనికి 75 డెసిబెల్స్ ఉంటుంది. అదే నైట్ టైంలో గనక తీసుకుంటే మనం 70 డెసిబెల్స్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ది యూనిట్. స్మాల్ డి అండ్ క్యాపిటల్ బి గా రాస్తాం. అలాగే కమర్షియల్ ఏరియాస్ ఉంటాయి. ఈ కమర్షియల్ ఏరియాస్ కనుక మనం చూసుకుంటే 65 డెసిబెల్స్ ఉంటుంది డే టైం, అండ్ దెన్ నైట్ టైం 55 డెసిబెల్స్ అనేది ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ ఏరియాస్, ఇప్పుడు మనం చూసింది క్వశ్చన్ లో రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట. ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ కనుక మనం చూసుకుంటే డే టైం 55 డెసిబెల్స్ ఉంటుంది, నైట్ టైం 45 డెసిబెల్స్ అనేది ఉంటుంది. అందుకే మనకి ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఏమైంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఎ లేక్ డ్యూ టు న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఈస్ కాల్డ్. న్యాచురల్ గా ఒక లేక్ అనేది ఈ యొక్క న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ కనుక జరిగితే దాన్ని ఏమంటాం అంటే సింపుల్ గా ఒక లేక్ ఆర్ వాటర్ బాడీ, ఒక లేక్ గానీ ఒక పాండ్ గానీ ఉంది అనుకోండి, దానిలో దాని యొక్క న్యూట్రియన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఎలా ఇంక్రీజ్ అవుతాయి? న్యాచురల్ గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఈ న్యాచురల్ గా ఇంక్రీజ్ అయ్యే ప్రాసెస్ ని ఏమంటారు అంటున్నాము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యూట్రోఫికేషన్ అన్నమాట. మరి ఎందుకు ఈ న్యాచురల్ గా ఈ యొక్క న్యూట్రియన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అంటే డ్యూ టు ది ఫాస్ఫరస్ అనమాట. లైక్ మనకి ఏవైతే ఫాస్ఫరస్ అనేది ఒక న్యూట్రియంట్, అలాగే నైట్రోజన్ అనేది ఒక న్యూట్రియంట్, అలాగే అదర్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన అక్వాటిక్ ఎకోసిస్టమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఈ ప్లాంట్స్ ద్వారా మనకి ఇవి వాటర్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వాటర్ లోకి వెళ్ళినప్పుడు ఆ వాటర్ లో మనకి న్యూట్రియంట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకి యూట్రోఫికేషన్ అనేది జరిగింది అని మనం చెప్తాం అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, BOD అంటే ఏంటి? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఫర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. BOD అనేది మనం అసలు దేనికి మెజర్ చేస్తాము అంటే వాటర్ పొల్యూషన్ లో మనం BOD గురించి అలాగే COD గురించి చూడటం జరుగుతుంది. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? BOD గురించి మాత్రమే అడుగుతున్నాడు. అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తాం అనమాట. అసలు ఈ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది దేని గురించి మెజర్ చేస్తుంది? ఒక వాటర్ శాంపుల్ కనుక మనం తీసుకుంటే అంటే పొల్యూటెడ్ వాటర్ తీసుకోవాలి, ఫ్రెష్ వాటర్ కాదు, పొల్యూటెడ్ వాటర్. లేదంటే ఏదైనా ఒక వాటర్ తీసుకున్నాం అనుకోండి, జనరల్ గా పొల్యూటెడ్ అయ్యే ఉంటాయి కాబట్టి పొల్యూటెడ్ వాటర్ శాంపుల్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ శాంపుల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇందులో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి, మనకి తెలుసు. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి బ్రేక్ డౌన్ చేసుకోవడానికి వాటికి కావాల్సినటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి
మనం ఈ ప్రాసెస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంత డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది కావాలి అని చెప్పేదాన్ని బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. మరి ఈ యొక్క బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వాల్యూని బేస్ చేసుకొని ఆ వాటర్ అనేది మనకి తాగడానికి సూటబుల్ ఉంటుందా లేదా అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. జనరలీ 0 to 5 ppm ఉంది అంటే వెరీ ఫ్రెష్ వాటర్ అని మనం చెప్పొచ్చు, అంటే పొల్యూషన్ జరగనటువంటి వాటర్. అదే 17 ppm వరకు ఉన్నా కూడా పొల్యూటెడ్ వాటరే, బట్ నాట్ మచ్ పొల్యూటెడ్ అని చెప్తాం. అదే మోర్ దెన్ 17 ppm కనుక ఉంది అంటే, ppm అంటే నథింగ్ బట్ పార్ట్స్ పర్ మిలియన్ అనమాట. మోర్ దెన్ 17 ppm ఉంది అంటే వర్స్ట్ లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది, వాటర్ పొల్యూషన్ జరిగింది అని మీనింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 0, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ మోస్ట్ ఇండియన్ విలేజెస్? ఏ టైప్ ఆఫ్ పొల్యూషన్ అనేది మోస్ట్ ఇండియన్ విలేజెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అనమాట. బికాస్ మోస్ట్లీ మనకి విలేజెస్ లో వాటర్ అనేది దేని మీద డిపెండ్ అవుతారు? లేక్స్ అండ్ పాండ్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, లైక్ వాషింగ్ కానీ, లేదంటే ఇంకేమైనా సరే అగ్రికల్చర్ కానీ, గ్రేజింగ్ కానీ, అన్నిటికీ కూడా ఏం చేస్తారు అంటే లేక్స్ మీదనే, వాటర్ బాడీస్ మీదనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ వేస్ట్ కావచ్చు, ఏదైతే ఉంటుందో అంతా కూడా ఎక్కడ డిస్పోజ్ చేస్తారు? ఈ యొక్క వాటర్ బాడీస్ దగ్గర డిస్పోజ్ చేసేయడం జరుగుతుంది. దట్ ఈస్ వై విలేజ్ ఏరియాస్ లో మనకి వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ మెయిన్లీ బై? ఈ వీటిని ఏమంటారన్నా మనం లాస్ట్ వీడియోలో చూసాము, పిఓపిస్. దీనికి సంబంధించి ఒక కన్వెన్షన్ కూడా ఉంది, అదే మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ అని కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు తీసుకొచ్చాము ఈ యొక్క స్టాక్ హోమ్ కన్వెన్షన్ 2001 లో పిఓపిస్ గురించి తీసుకురావడం జరుగుతుంది. మరి ఒక పిఓపిస్ అనేవి దేని వల్ల ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి దేని వల్ల ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎయిర్ అండ్ వాటర్. ఈ యొక్క ఎయిర్ అండ్ వాటర్ వల్ల పిఓపిస్ అనేవి వేరియస్ ఏరియాస్ కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఎఫ్సి. సిఎఫ్సి అంటే ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్స్, రైట్. సో ఎక్కడుంది? క్లోరోఫ్లోరో కార్బన్స్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సిఎఫ్సి అంటే సి అంటే క్లోరో, ఎఫ్ అంటే ఫ్లోరో, అగైన్ సి అంటే కార్బన్ అయింది కాబట్టి ఇవి 3 మాత్రమే ఉంటాయి అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీంతో పాటు క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే హైడ్రోజన్ కూడా ఉంటుంది, రైట్. ఈ పాయింట్ ని మిస్ అవ్వకూడదు. ఒకవేళ ఎగ్జామ్ లో కనుక సిఎఫ్సిస్ అంటే ఏమేమి ఉంటాయి అని కనుక మిమ్మల్ని అడిగాడు అంటే హైడ్రోజన్ కూడా ఉంటుంది, హైడ్రోజన్ ఉండదు అని చెప్పి ఆప్షన్ ఎలిమినేట్ చేయొద్దు. అగైన్ సిఎఫ్సిస్ తో పాటు డిఫరెంట్ టైప్స్ కనుక మనం చూసుకుంటే పర్ఫ్లోరో కార్బన్స్ అని కూడా ఉంటాయి, అలాగే హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని కూడా ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ మోర్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ? ఏది మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటున్నాడు. బర్నింగ్ ఆఫ్ డీజిల్ అంటే డీజిల్ ని బర్న్ చేయడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ ని బర్న్ చేయడం, తర్వాత వుడ్ ని బర్న్ చేయడం, అండ్ దెన్ కోల్ ని బర్న్ చేయడం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చార్కోల్ అంటే ఏంటి, కోల్ అంటే ఏంటి? కోల్ అంటే నథింగ్ బట్ న్యాచురల్ గా ఫామ్ అయ్యేది, న్యాచురల్ గా ఫామ్ అయ్యేటువంటి ఫాజిల్ ఫ్యూయల్ అని మనం చెప్తాం, రైట్. అది కోల్ అనమాట. మరి చార్కోల్ అంటే ఏంటి అంటే హ్యూమన్ మేడ్ అనమాట, మనుషుల ద్వారా తయారు చేయబడేది చార్కోల్ అనమాట. బై బర్నింగ్, ఈ యొక్క వుడ్ ని బర్న్ చేస్తాం కదా, ఈ వుడ్ ని బర్న్ చేయడం వల్ల మనకు వచ్చేది కోల్ అనమాట, చార్కోల్ అనమాట. అలాగే న్యాచురల్ గా ఫామ్ అయ్యేది కోల్ అనమాట, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి, బర్నింగ్ ఆఫ్ చార్కోల్ అవుతుంది. బికాస్ చార్కోల్ అనేది మనం బర్న్ చేసినప్పుడు మనకి దాని నుంచి స్మోక్ అనేది రిలీజ్ అవ్వదు. సో రిలీజ్ అవ్వదు కాబట్టి దీనివల్ల లెస్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే ఠానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు
బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్ అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది పీడిఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకి పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది. రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఈ యొక్క యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఈస్ మోస్ట్ ప్రివాలెంట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఏ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు అంటున్నారు. ఇది రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ లో కూడా ఉంది కాబట్టి దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ దెన్ ఐ విల్ ఆల్సో బి టెలింగ్ యూ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ డేంజరస్ మెటల్ పొల్యూటెంట్ ఫ్రమ్ ఆటోమొబైల్స్. ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మోస్ట్ డేంజరస్ మెటల్ పొల్యూటెంట్ ఏది అంటున్నాడు. దీనికి మనం ఆన్సర్ అనేది ఇవి 3 కూడా చెప్పొచ్చు. బికాస్ కాడ్మియం, లెడ్ అండ్ మెర్క్యూరీ 3 కూడా మనకి ఆటోమొబైల్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి డేంజరస్ మెటల్స్ అనమాట. ఇక్కడ నాట్ అని వచ్చుంటే ఆన్సర్ అనేది కరెక్ట్ గా ఉండేది. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ డేంజరస్ మెటల్ పొల్యూటెంట్ ఫ్రమ్ ఆటోమొబైల్స్ అంటే కాపర్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, COP28 అడాప్టెడ్ విచ్ మేజర్ అగ్రిమెంట్ ఇన్ 2023? COP28 అనేది మనకి ఎక్కడ జరిగింది? దుబాయ్ లో జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి లేదా అడాప్ట్ చేసుకున్నటువంటి మేజర్ ప్రొవిజన్ ఆర్ ప్రయారిటీ ఏంటి అంటున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనమాట. ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు? ఏవైతే వల్నరబుల్ నేషన్స్ ఉంటాయో ఆ నేషన్స్ అనేవి క్లైమేట్ డిజాస్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు వాటికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని మనం తీసుకురావడం జరిగింది అనమాట. మరి ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సైన్ చేసుకున్నాము? 2015 లో సైన్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పీషీస్ వాస్ యాడెడ్ యాజ్ ఎండేంజర్డ్? ఎండేంజర్డ్ స్టేటస్ లో మనకి జనరల్ గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో భాగంగా
మనం కొన్ని షెడ్యూల్స్ లో పెట్టుకోవడం జరిగింది. రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం 4 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒరిజినల్ గనక అడిగితే క్వశ్చన్ లో 6 షెడ్యూల్స్ అనేవి ఉండేవన్నమాట. అలాగే నెక్స్ట్ లిస్ట్ ఏముంటుంది, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఉంటుంది. దీనిలో భాగంగా మనం డిఫరెంట్ లెవెల్స్ లైక్ వల్నరబుల్ అని, ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఎక్స్టింక్ట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ లో స్పీషీస్ ని మనం పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏముంటుంది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, IUCN అండ్ దెన్ రైట్. సో ఇలా మనకి డిఫరెంట్ IUCN రెడ్ లిస్ట్ లో మనకి ఇలా వేరియస్ లిస్ట్ లో అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, 2024 లో IUCN రెడ్ లిస్ట్ లో పెట్టినటువంటి స్పీషీ ఏది, ఎండేంజర్డ్ స్టేటస్ లో ఏ స్పీషీని పెట్టామంటున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డ్యూగాంగ్స్ అనమాట. ఇవి న్యూస్ లో కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ రీజన్. మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఏ స్టేట్ యొక్క స్టేట్ యానిమల్, రాజస్థాన్ యొక్క స్టేట్ యానిమల్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ గాట్ ఎ న్యూ రామ్సార్ సైట్ ఇన్ 2024? 25 కాదు 24 అడుగుతున్నాడు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్ లో 24 అడుగుతున్నాడా, యాజ్ ఆఫ్ 25 అడుగుతున్నాడా, లేదంటే యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2025 అంటున్నాడా, యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2025 అంటున్నాడా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి, రైట్. న్యూ రామ్సార్ సైట్ ఇన్ 2024 అంటే ఇక్కడ ఆన్సర్ మనకి తమిళనాడు అవుతుంది అనమాట. యాజ్ ఆఫ్ 2025 అని అడిగితే కనుక మనకి బీహార్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ రూల్స్ 2024 వర్ నోటిఫైడ్ అండర్. ఈ యొక్క గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ రూల్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి అంటే, ఏవైనా స్టేట్స్ గనక వాటర్ కన్జర్వేషన్ కానీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ కి కానీ, గ్రీన్ కవర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి కొన్ని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నాయి అని అంటే వాటికి మనం గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క గ్రీన్ క్రెడిట్స్ దేనిలో భాగంగా ఇస్తారు, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ రూల్స్ 2024 లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు నోటిఫై చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది నోటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా లాంచ్డ్ విచ్ శాటిలైట్ ఇన్ 2024 ఫర్ క్లైమేట్ అండ్ ఎయిర్ మానిటరింగ్. క్లైమేట్ అండ్ ఎయిర్ మానిటర్ కి సంబంధించి ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రమ్ 2024 to 25 మీకు ఈ సెషన్స్ లో నేను కవర్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే ఫస్ట్ 24 క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏ శాటిలైట్ లాంచ్ చేశారు, క్లైమేట్ అండ్ ఎయిర్ మానిటరింగ్ కోసం అని అంటున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇన్సాట్ 3DS అనమాట. ఈ శాటిలైట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు, బికాస్ టు మానిటర్ ది వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి కావచ్చు, లేదు అంటే సైక్లోన్స్ యొక్క ట్రాకింగ్ గురించి కావచ్చు, అంటే సైక్లోన్స్ ఎప్పుడు రావచ్చు, ఏ ఏరియాస్ కి రావచ్చు, దాని యొక్క డ్యామేజ్ అనేది ఎంత ఉండొచ్చు అనేది ట్రాక్ చేయడానికి, అలాగే ఎన్విరాన్మెంట్ ని మానిటర్ చేయడానికి ఈ యొక్క శాటిలైట్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది, రైట్. నెక్స్ట్, విచ్ నేషనల్ పార్క్ షో టైగర్ ఇంక్రీజ్ ఇన్ 2024? 2024 లో టైగర్స్ యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అది ఏ నేషనల్ పార్క్ లో జరిగింది అంటున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. మరి ఎక్కడుంది ఇది అని అంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఈ రీజియన్స్ కి మిడిల్ లో ఉంటుంది. బట్ మోస్ట్లీ మనం 2 తెలుగు స్టేట్స్ ని గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ కేటగిరీ ఇన్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఈ 2024 లో రిలీజ్ అయినటువంటి ఇండెక్స్ లో భాగంగా ఇండియా యొక్క కేటగిరీ ఏంటి అంటున్నాడు. ఇండియా ఈజ్ ఎట్ వెరీ హై రిస్క్ స్టేటస్ లో ఇండియా అనేది ఉంది, నాట్ వెరీ హై రిస్క్ కేటగిరీలో ఇండియాని ప్లేస్ చేయడం జరిగింది యాజ్ పర్ దిస్ ఇండెక్స్ అనమాట. ఎందుకు, బికాస్ ఆఫ్ ది హీట్ వేవ్స్ వల్ల కావచ్చు, లేదంటే సైక్లోన్స్ వల్ల కావచ్చు, అండ్ దెన్ ఫ్లడ్స్ వల్ల కావచ్చు, రెయిన్ ఫాల్ ఎక్కువగా రావడం వల్ల కావచ్చు. ఈ యొక్క క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంది కాబట్టి క్లైమేట్ వల్నరబిలిటీ వల్ల ఇండియాని ఈ హై రిస్క్ కేటగిరీలో ప్లేస్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏషియన్ కంట్రీ జాయిన్డ్ ISA? ISA అంటే ఏంటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. 2024 లో ఏ కంట్రీ అనేది ISA లో జాయిన్ అవ్వడం జరిగింది అని అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, మాల్దీవ్స్ అనమాట. మరి ఒక ISA కి పర్మనెంట్ సెక్రటేరియట్ గా ఏ కంట్రీని చూస్ చేసుకోవడం జరిగింది అంటే ఇండియాని చూస్ చేసుకోవడం జరిగింది. ఇది 2025 లో జరిగినటువంటి కరెంట్ అఫైర్. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా న్యూ కప్స్ వర్ బార్న్ ఇన్ 2024. అంటే 2024లో చిన్న చీతా పిల్లలు అనేవి పుట్టడం జరిగింది. ఇవి ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు. మరి ఎక్కడికి తీసుకొచ్చాం మనం? నమీబియా నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మనం కొన్ని మేల్ అండ్ మేల్ చీతాస్ అలాగే ఫీమేల్ చీతాస్ని తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్లో పెట్టడం జరుగుతుంది. ఈ కునో నేషనల్ పార్క్లో పెట్టిన తర్వాత ఈ మేల్ అండ్ ఫీమేల్ చీతాస్లో నుంచి ఫీమేల్ చీతాస్ అనేవి కొన్ని చీతాస్కి జన్మనివ్వడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి న్యూ కప్స్ అనేవి పుట్టడం జరిగింది ఇన్ 2024. రీసెంట్ 2025లో చూసుకుంటే ఈ కప్స్లో ఒకదాని పేరే ముఖి అనమాట. ఈ ముఖి అనేటువంటి చీతా అనేది పెద్దదయ్యి ఇప్పుడు 2025లో మళ్ళీ ఇంకొన్ని కప్స్కి బర్త్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకు 2025లో అగైన్ ప్రాజెక్ట్ చీతా అనేది న్యూస్లో ఉంది. ఇలా మీరు ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కునో నేషనల్ పార్క్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ 2024 ఇది దేనిలో భాగంగా లాంచ్ చేయడం జరిగింది అంటున్నారు. ఇట్ ఈస్ అండర్ ది స్వచ్ఛ భారత్ మిషన్ అనమాట. ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో మనం 2.0లో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అనేది లాంచ్ చేసుకున్నాం, రైట్. ఈ యొక్క అర్బన్ అనే దానిలో భాగంగా ఈ మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ షహర్ అంటే ఏంటి? సిటీస్ అనమాట. వీటిని అర్బన్ ఏరియాస్ అని కూడా మనం చెప్పొచ్చు, రైట్. సో దీనిలో భాగంగా ఈ స్కీమ్ని మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ డిక్లేర్డ్ రెడ్ శాండిల్వుడ్ యాజ్ క్లైమేట్ సెన్సిటివ్ ఇన్ 2024? సింపుల్గా ఈ ఆన్సర్ అనేది మనం చెప్పొచ్చు. బికాస్ రెడ్ శాండిల్వుడ్ అంటే ఏంటి? ఎర్ర చందనం అనమాట. రీసెంట్గా మనకి న్యూస్లో కూడా ఉంది. ఎందుకు? బికాస్ మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెడ్ శాండిల్వుడ్ ఏరియాస్కి మెయిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ యొక్క మెయిన్ డిపో అంటాం. ఆ డిపోనే మంగళం అనమాట. దట్ ఈస్ వై మీరు పుష్ప మూవీ కనుక చూసుకుంటే మంగళం సీను అనే నేమ్ ఉంటుంది కదా యాక్టర్కి. ఎందుకు మంగళం సీను అంటే బికాస్ ఈ యొక్క డిపో మొత్తం రెడ్ శాండిల్వుడ్కి సంబంధించిన డిపో అనే ఏరియా పేరే మంగళం అనమాట. మంగళం డిపో అని పిలవడం జరుగుతుంది. ఈ ఏరియాకి విజిట్ చేయడం జరిగింది, దానివల్ల ఇది న్యూస్లో కూడా ఉంది. సో సింపుల్గా ఆన్సర్ మనం చెప్పొచ్చు, రెడ్ శాండిల్వుడ్ అనేది ఉంది అంటే ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ వైల్డ్ లైఫ్ కారిడార్. ఏ వైల్డ్ లైఫ్ కారిడార్లో సోలార్ పవర్ అంటే సోలార్ ప్యానెల్స్ అనేవి ఇన్స్టాల్ చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నిల్గిరీస్ అనమాట. తమిళనాడులో ఉన్నటువంటి నిల్గిరి వైల్డ్ లైఫ్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా సోలార్ పవర్ అంటే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి కంప్లీట్గా సోలార్ పవర్ అనేది యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు? టు రెడ్యూస్ ది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, NCAP 2024 పర్టికులేట్ మ్యాటర్ 2.5. ఏంటి పర్టికులేట్ మ్యాటర్ 2.5? ఇందాకే మనం చూసాం కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మొత్తం 8 పొల్యూటెంట్స్ ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ది పొల్యూటెంట్ వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10 అని కూడా మనం చూసాం. సో ఈ పర్టికులేట్ మ్యాటర్ 2.5ని మనం ఏ లెవెల్కి రెడ్యూస్ చేసుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 40% అనమాట. ఎప్పటిలోపు రెడ్యూస్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాము? 2026 లోపు 40%కి తీసుకురావాలి అని టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ మిషన్ ఫోకసెస్ ఆన్. మనకు తెలుసు లైఫ్ మిషన్ అనేది ఎందులో మనకి అనౌన్స్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ బడ్జెట్లో భాగంగా దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మరి దేనికి సంబంధించింది అని అంటే బిహేవియరల్ చేంజెస్, అంటే హ్యూమన్స్ యొక్క బిహేవియరల్ చేంజెస్, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. లైక్ ఎనర్జీ సేవ్ చేయాలి. లైఫ్ అంటే నథింగ్ బట్ మన కాస్ట్యూమ్ చేంజెస్ ఆర్ అవుటర్ అపియరెన్సెస్ అని కాదు. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నాము అనే బిహేవియరల్ చేంజ్ గురించి ఈ లైఫ్ మిషన్ అనేది చెప్తుంది. లైక్ ఎనర్జీని మనం సేవ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకుంటున్నాము, అలాగే వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకుంటున్నాము, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూస్ చేయడం, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని రెడ్యూస్ చేసుకోవడం, ఇలాంటి స్టెప్స్ అనేది తీసుకోవడం మనకి బిహేవియరల్ చేంజ్ కింద వస్తుంది. కాబట్టి బిహేవియరల్ చేంజ్ని ఈ లైఫ్ మిషన్ అనేది ఫోకస్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు.
సో దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు మోస్ట్లీ చాలా వరకు కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నారని అనుకుంటున్నాను. రాదర్ దాన్ క్వశ్చన్స్ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. Thank you so much for watching and subscribe for more such updates. See you all in tomorrow's video.